దేశంలోనే పురుషులకు ధీటుగా మేము సైతం అంటున్నారు మహిళలు. విద్య, వైద్య రంగాల్లో మాత్రమే కాదు, బిజినెస్లో కూడా మేము సైతం అంటున్నారు మహిళలు. మహిళల చేత నిర్వహించబడుతున్నటువంటి ఏకైక పెట్రోల్ బంక్, దేశంలోనే ఒకే ఒక పెట్రోల్ బంక్ నారాయణపేట జిల్లాలో ఉంది. ఇక్కడ కేవలం మహిళలే ఈ యొక్క పెట్రోల్ బంకును నిర్వహిస్తూ దేశ ప్రధాని చేత ప్రశంసలు అందుకొని దేశంలోనే మహిళలకు ఆదర్శంగా ఉంటున్నటువంటి ఏకైక పెట్రోల్ బంకు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆర్టీవీ అందిస్తుంది స్పెషల్ స్టోరీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని రంగాల్లో మహిళలు ముందున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు దేశానికే మహిళ నాయకత్వం వహిస్తున్నటువంటి రోజులు. అన్ని రంగాల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా, ఆడామగ అని తేడా లేకుండా పురుషులతో సమానంగా పనిచేసేటువంటి మహిళలు ఈరోజు నేరుగా పెట్రోల్ బంకులు నిర్వహించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి మహిళలు ఈరోజు దేశంలో కనబడుతున్నారు. అలాంటి సంఘటన ఈరోజు నారాయణపేట జిల్లాలో ప్రత్యక్షంగా మనకు కనబడుతుంది. నారాయణపేట జిల్లా కేంద్రంలో డిఆర్డిఏ సహకారంతో, జిల్లా అధికారుల సహకారంతో, జిల్లా సమైక్య మండలి ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు కేవలం మహిళల చేత నిర్వహించబడుతుంది. అక్కడ ఉద్యోగస్తులు కానీ, అక్కడ పనిచేసే వ్యక్తులు కానీ, అక్కడ మేనేజర్తో సహా మహిళలు నిర్వహిస్తున్నారు. అసలు ఈ యొక్క పెట్రోల్ బంక్ నిర్వహించడంలో మహిళలు ఎలా కష్టాలు ఎదుర్కొంటున్నారు, అసలు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అనేటువంటిది ప్రస్తుతం ఆ పెట్రోల్ బంక్కు సంబంధించిన నిర్వాహకురాలు, మేనేజర్లు ఇక్కడ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మీరు మేనేజర్గా ఉన్నారు, ప్రస్తుతం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లో ఈరోజు ముందున్నటువంటి పరిస్థితి. కేవలం పురుషులు మాత్రమే పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నటువంటి ఈ రోజుల్లో మహిళలు కూడా ధీటుగా పనిచేస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు ఈ యొక్క బంకు నిర్వహణలో? మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? జిల్లా సమైక్య ఆధ్వర్యంలో ఏం చెప్తారు? నేను సార్ నా పేరు చంద్రకళ, మాది గ్రామం కోటకొండ, నారాయణపేట జిల్లా. అయితే మాకు ఈ పెట్రోల్ బంక్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే, నేను జిల్లా సమైక్య అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు మేము అప్పుడు ప్రతి నెల జిల్లా సమైక్య ఈసీ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. అప్పుడు కలెక్టర్ సార్ని పిలవడం జరుగుతుంది. గతంలో ఉన్న శ్రీ కోయ హర్ష సార్ కలెక్టర్ సార్ని మీటింగ్ పిలిస్తే, అమ్మ జిల్లా సమైక్య నుండి ఏం ఆదాయం ఉందమ్మా, ఎట్లా ఉంది అని అంటే, సార్ జిల్లా సమైక్య నుండి ఏ ఆదాయం లేదు సార్, పెట్రోల్ బంక్ అనే ఆలోచన ఉంది, మీకు మీరు మాకు సపోర్ట్గా ఉంటే మేము పెట్రోల్ బంక్ నడిపిస్తాం సార్ అని చెప్పడం జరిగింది. మీరు మహిళలు నడిపిస్తారమ్మా, మేము ఇస్తాం అని అన్నారు. ఖచ్చితంగా నడిపిస్తాం సార్ అంటే ఇమీడియట్లనే సార్ డిఆర్డిఓ ఆఫీస్ పక్కన ఉన్న 6 గుంటల స్థలము ఈ ప్లేస్ మాకు ఇవ్వడం జరిగింది, ప్రభుత్వం ప్లేసే. అయితే అప్పటికప్పుడే బీపీసీఎల్ వాళ్ళతో మాట్లాడి 1,10,00,000 కంపెనీ వాళ్ళు పెట్టడం జరిగింది. మా జిల్లా సమైక్య నుండి ఒక 35 lakhs పెట్టడం జరిగింది. అప్పట్లోనే సార్ ఇక్కడ నుండి బదిలైపోయారు. ఇంకా మా ఆశ నిరాశ అవుతుందేమో, ఇంతటితో ఆగిపోతుందేమో పెట్రోల్ బంక్ అని చాలా బాధపడ్డాము. ప్రస్తుతం ఉన్న కలెక్టర్ మేడం ఉండి, అమ్మ మీరు నిరాశ చెందకండి, నేను ఇప్పుడే మళ్ళీ కంపెనీ వాళ్ళతో మాట్లాడి స్టార్ట్ చేస్తాను. 2024లో నవంబర్ మంత్లో అప్పుడే వర్క్ స్టార్ట్ అయింది సార్. ఇంకా డిసెంబర్లో జనవరిలో కంప్లీట్ అయింది. ఫిబ్రవరి 21 రోజున మన సీఎం సార్ వచ్చి ఇక్కడ గ్రాండ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ పెట్రోల్ బంకు మీరు నడిపించలేరు, మీరు మహిళలు మీ వల్ల కాదని చాలామంది చాలా ఎగతాళిగా మాట్లాడారు సార్. కానీ మేము ఎక్కడా తగ్గకుండా మేము నడిపిస్తాం, మేము ఖచ్చితంగా మేము దీన్ని సాధిస్తామని ఒక పట్టుదలతోనే సాధించినాం సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం 11 మంది మేము పనిచేస్తున్నాం సార్. నేను మేనేజర్గా, నాకు 18,000 శాలరీ, ఇక్కడ పిఎల్ఓష వాళ్ళకి 13,000 శాలరీ ఉంటుంది, అటెండర్కి 6,000 శాలరీ ఉంటుంది సార్. మేము స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు మాకు ప్రాఫిటే 24 lakhs వచ్చింది సార్. 1 yearకే మాకు చాలా సంతోషంగా ఉంది. కస్టమర్స్ కూడా చాలా నమ్మకంగా మా బంకుకు వస్తారు సార్. అదే నమ్మకంతోనే మేము గౌరవిస్తాం వాళ్ళని. వాళ్ళు చాలా నాణ్యతమైన పెట్రోల్, డీజిల్ అందిస్తున్నారని చాలా నమ్మకంగా వస్తారు. కొందరు తాగిన వాళ్ళు వచ్చి గొడవలు కూడా చేస్తారు సార్. దానికి మా సార్ వాళ్ళు ఎస్ఐ సార్కి డైరెక్ట్గా కాల్ చేసి, మేము సార్ ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మా మహిళలను అంటే ఇమీడియట్గా వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మమ్మల్ని ఏ ఇబ్బంది లేకుండా బాగా చూసుకుంటారు సార్. మా జిల్లా సమైక్య ఓబీలు కూడా మాకు సపోర్ట్గా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు సార్. అంటే సాధారణంగా మహిళలు కేవలం వంటింటికే పరిమితమైనటువంటి ఈ రోజుల్లో నేరుగా ఇంత పెద్ద
పెట్రోల్ బంక్ నిర్వహించడము, తర్వాత ఇంతమంది ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయడము, వాళ్ళకి జీతాలు నిర్వహించడము, ఎట్లా చెప్తారు ఈ యొక్క పెట్రోల్ బంక్ నిర్వహణలో మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. నా పేరు సుజాత. మా సొంత ధన్వాడ మండల సమైక్యకి అధ్యక్షురాలు చేస్తున్నా, జిల్లా సమైక్యల కార్యదర్శిగా చేస్తున్నా. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఇలాంటి పెట్రోల్ పంపులు పెట్టుకోవడం, ఒంటింటికే పరిమితం అనేది ఒక ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మహిళలకు ఏదైనా సాధించగలరు, బయటికి వెళ్ళి వాళ్ళు కూడా సొంత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఒకటి చేసి మేము ఇట్లా పెట్రోల్ పంపులు పెట్టుకోవడం, మండలాలలో బస్సులు రావడం, ఇలాంటివి చాలా అవకాశాలు కల్పిస్తున్నారు సీఎం సార్ గారు. అందుకు చాలా కృతజ్ఞతలు. మీరు చెప్పండి మేడం, అంటే ఇక్కడ సాధారణంగా ఆ పెట్రోల్ బంక్స్లో పనిచేసేటువంటి టైమింగ్స్ ఒక రకంగా ఉన్నాయి. రాత్రి సమయంలో చాలామంది పెట్రోల్ పోసుకుంటారు, ఉదయం పూట ఉడుకో వస్తుంటారు. మహిళలు మీకు ఏమన్నా నియమ నిబంధనలు ఉన్నాయా? ఇక్కడ పనిచేసేటప్పుడు ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా ఇట్లా దానిపైన? నమస్కారం సార్, నా పేరు అంజమ్మ, మాది కోస్గి మండల్, కొడంగల్ కాన్స్టిట్యున్సీ. నా పేరు అంజమ్మ సార్. అంటే ఇబ్బందులు అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మహిళలు పనిచేస్తారు, నైటుకు బాయ్స్ పనిచేస్తారు. ఇబ్బందులు అంటే తాగిన వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడతారు, కొద్దిగా అల్లరి చేస్తారు. ఆ లేడీస్ కదా, ఏమన్నా కూడా పడతారు అన్నట్లా చేస్తారు, అల్లరి చేస్తున్నా. అంటే పోలీసు వాళ్ళకు మేనేజర్ గారు ఫోన్ చేసి పిలిపిస్తే వాళ్ళని కొంచెం భయపెట్టి పంపిస్తారు. ఇంకా నాణ్యతనే పెట్రోల్ అని చెప్పి చాలా గిరాకైతే బాగా అవుతుంది సార్ మా దగ్గర. ఇట్లేమైంది సార్ బాగా. అంటే ఈ పెట్రోల్ బంక్ని గతంలో సంవత్సరం పూర్తి కావస్తుంది, నేరుగా సీఎం గారే ఈ యొక్క పెట్రోల్ బంక్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు అందరికీ ఉపాధి లభించడం పట్ల ఎట్లా చెప్తారు? అంటే ముందుగా సీఎం గారికి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే మాకు సంఘం అంటే ఓన్లీ డబ్బులు కట్టుకొని ఇంట్లో ఉండడమే తెలుసు. మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సంఘం అనేది ఏంది, బయటికి వెళ్ళి మహిళలు ఎలా చేయాలి, బయటికి వెళ్ళి మహిళలు ఏం పని చేస్తే బాగుపడతారు అనేది సీఎం గారే మాకు చేశాడు సార్. ఇది మహిళలకు పెట్రోల్ బంకు కానీ, మహిళా క్యాంటీన్లు కానీ, ఫ్రీగా బస్సు వచ్చింది ఇప్పుడు. మళ్ళీ మహిళా శక్తి కింద ఎన్నో ప్రోగ్రాంలు మా మహిళల కోసం చేస్తున్నారు సార్. ఆయనకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సరే సార్, మీరు చెప్పండి మేడం, అంటే ప్రతి సంవత్సరానికి ఇప్పటికీ సంవత్సరం అవుతుంది, సుమారుగా 24 లక్షల పైగా ప్రాఫిట్ తీసుకుంటున్నారు. అంటే యావరేజ్గా సుమారు 20,000 నుంచి ఆదాయం పొందుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు పురుషులకు ధీటుగా మీరు సంపాదన మొదలుపెట్టారు. ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా ఇంత పెద్ద దేశంలోనే మొట్టమొదటి పెట్రోల్ బంక్ నిర్వహణ విషయంలో ఏం చెప్తారు? నమస్తే సార్, నా పేరు అరుంధతి, నేను జిల్లా సమైక్య అధ్యక్షురాలని. గతంలో అయితే చాలా వరకు ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఏమీ చేయలేదు. మేము స్టార్టింగే ఈ పెట్రోల్ బంక్ ఆలోచన వచ్చింది మా డిస్టిక్లోనే, మేమే స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. మాకు చాలా సంతోషంగా ఉంది. దీని ద్వారా ఇది స్టేట్ లెవెల్న సెంట్రల్ లెవెల్లో కూడా పోయింది సార్. మోదీ సార్ కూడా పిలిపించి, ప్రధానమంత్రి పిలిపించి, మా మేనేజర్ని లాస్ట్ టైం ఆగస్టు 15కి పిలిపించి ఆయన కూడా మేము ఎట్లా పెట్రోల్ బంక్ పెట్టుకున్నాం, ఎట్లా అయింది అనేది కూడా డీటెయిల్స్గా అనుకున్నారు. సో మాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోనే, మన రాష్ట్రంలో కాకుండా దేశంలోనే మహిళల పెట్రోల్ బంక్ అంటే అది మాది చెప్పడం చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. ఇంకొకటి, నారాయణపేట అంటే మారుమూల జిల్లాగా చూసేటోళ్ళు ఇంతకు ముందు అయితే, ఇప్పుడు ప్రజెంట్గా నారాయణపేట డిస్టిక్ అంటే పెట్రోల్ బంక్ గుర్తొస్తుంది. అది మా మహిళలది అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి, ఇందులో మా మహిళలే పని చేస్తున్నారు. ఎస్హెచ్లో ఉన్న మహిళలకే పని కల్పించినాం. ఎందుకంటే మహిళలు ఏం చేయరు, ఓన్లీ పొదుపులు వేసుకుంటారు అంతే, చిన్నగా చూసేటోళ్ళు. కాబట్టి ఇప్పుడు దీని ఆదర్శంగా తీసుకొని చాలామంది మా భర్తలైనా సరే, బాయ్స్ ఎవరైనా సరే, మీరు కూడా తీసుకురండి, ఏమన్నా లోన్ తీసుకురండి బయట అని. ఇంతకుముందు అనేది లోను 10,000 20,000 అంతే ఇస్తుంది. ఇప్పుడు ప్రతి సంఘానికి 20 లక్షల వరకు ఇస్తుంది సార్. ఏమన్నా మీరు బిజినెస్ చేసుకోండి అని ఇప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తుంది. బిజినెస్లు చేసుకోండి, చాలా వరకు పెట్టుబడులు పెడతాం మేము, మీకు మీ వెనకాల మేము ఉండమని చాలా గట్టిగా చెప్తున్నారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. దీని ద్వారా ఇప్పుడు క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, బస్సెస్ ఇచ్చారు. ఇట్లాంటివి కాకుండా ఇంకా కొన్ని మండలాలకు పెట్రోల్ బంకులు వేయాలని, టీ స్టాల్స్ కానీ ఇట్లాంటివి చాలా వేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్లో కూడా అట్లాంటివి ప్లాన్ చేస్తున్నాం సార్. ఫ్యూచర్లో ఇంకా ఇట్లాంటి యొక్క నిర్వహణలో పెట్రోల్ బంకు మాత్రమే కాకుండా ఇంకేమైనా ఆలోచనలు చేస్తున్నారా? బయట ఇంకేమైనా
ప్లాన్ నడుస్తున్నాయి ఇట్లా పెట్రోల్ బంక్ ఇంకో పెట్రోల్ బంక్ అని ఇలాంటి మాటలు పెట్టడం కానీ ఏమైనా జరుగుతున్నాయి? మాటు ఇప్పుడు షీ మార్ట్ అనేసి ఇప్పుడు కొత్తగా ప్రతి డిస్టిక్కి పెట్టాలనేది ప్లాన్ చేస్తున్నాం. ఇంకొకటి మండలాలకు కూడా కొన్ని యూనిట్స్ పల్లి పట్టీలు కానీ ఇట్లా చింతపండు చేసేవి అలాంటివి కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మేడమే అవి కూడా ప్రభుత్వమే ఇస్తుంది, మాకు సెరుపు నుంచే ఇస్తున్నారు, గ్రాంట్ ఇస్తారు అమౌంట్. మండలం తరపున కొన్ని యూనిట్స్ పెట్టి మొత్తం మండలాలు కలుపుకొని ఒక డిస్టిక్లో మొత్తం ఒక షీ మార్ట్ లాగా డీ మార్ట్ ఇట్లా సూపర్ మార్కెట్ లాగా పెద్దగా పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. అంటే ఈ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలో ఈ ఒంటింట్లో పరిమితమైనటువంటి మహిళలు కావచ్చు, చాలామంది డబ్బుల కోసము సంపాదన కోసము ఇంట్లో కుటుంబాల్లో ఆర్థిక సమస్యల కారణంగా మగ్గిపోతున్నటువంటి మహిళలకు ఈ యొక్క దినోత్సవం సందర్భంగా మీరేం చెప్తారు? ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండండి. మనకు ఇప్పుడున్న ప్రభుత్వం చాలా ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి ప్రతి మహిళ కూడా అవగాహన తెచ్చుకోండి. మన పెట్రోల్ బంక్ను చూసి కానీ ఇప్పుడు వస్తున్న ప్రభుత్వం మనకు సహకరిస్తున్న విధానాన్ని బట్టి చాలా వరకు అయితే అవగాహన వచ్చింది. సరే ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు అయితే మేము ఖచ్చితంగా ముందుకు వస్తాము. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వంటింట్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు, పనులు చేయగలుగుతున్నారు. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి మేడం, అంటే ఈ యొక్క పెట్రోల్ బంక్ నిర్వహణే కాదు ప్రాఫిట్ కూడా లాభాలు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక మగ మనిషి సంపాదన 20,000 30,000 ఉంటుంది, కానీ మగవాళ్ళకి ధీటుగా కూడా ఆడవాళ్ళ సంపాదన ఈరోజు చూపించారు. దేశంలోనే నెంబర్ 1 పెట్రోల్ బంక్ అందించారు. అటు దేశ ప్రధానికి కూడా మిమ్మల్ని పిలిచి అనుమానించండి. ఏం చెప్తారు ఈ మహిళా సందర్భంగా దినోత్సవం సందర్భంగా మీరు ఈ యొక్క ప్రాఫిట్ విషయంలో రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ గురించి మీరు ఏం చెప్తారు? సార్ స్టార్టింగ్లో మేము పెట్రోల్ బంక్ పెట్టేటప్పుడు కూడా డీజిల్ పెట్రోల్కి మేము ఈసీ మీటింగ్లో మహిళలను అడిగితే చాలామంది భయపడ్డారు. అసలు డీజిల్ పెట్రోల్ అసలు ఆడ బాయ్స్ ఉంటారు, మేము ఎట్లా పని చేయగలమని చాలా ముందుకు రాలేదు. మేము వాళ్ళకి నమ్మకం ఇచ్చాము, ఆ పెట్రోల్ బంక్లో మనకు ఎలాంటి ఇబ్బంది లేకుంటుంది, అన్ని సెక్యూరిటీ మనకు ఉంటాయి, మీరు భయపడకండి, ధైర్యంగా రండి అని అంటే ముందుకు వచ్చారు. ఇప్పుడు మా దగ్గరికి అప్పుడు రాని వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు నెలకొకరన్నా వేకెన్సీ ఉన్నాయా మేడం అనేట్లాగా చేసుకున్నాం సార్. అంత నమ్మకంగా మేము నడిపిస్తున్నాం. ఇక్కడ మహిళలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఏ పనికైనా మనం తగ్గకుండా ముందుకు వెళ్ళి సాధిస్తాం. మనం స్టార్టింగ్లో ఎంత భయపెట్టినా మనం ఎక్కడ భయపడకుండా తగ్గకుండా ముందుకు రావాలి. మన మహిళలందరూ మనం అన్ని పనులు సాధించాలని కోరుకుంటున్నాను సార్. మహిళలు కేవలము ఒంటింటికి పరిమితం కాదు, అన్ని రంగాల్లో ముందున్నారు. ఈరోజు దేశాన్ని మనం చూసినట్టయితే మహిళ కూడా ఈరోజు దేశాన్ని పరిపాలిస్తుంది. కేవలము ఉద్యోగాల్లో కాదు, ఉద్యోగంలో అటు ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, అటు ప్రైవేటు రంగాల్లో కూడా కావచ్చు, మహిళలు అత్యున్నతమైన వాళ్ళ యొక్క ప్రతిభను కనబరుస్తూ కూడా ఈరోజు పెట్రోల్ బంకులో అధిక ఆదాయాన్ని చూపిస్తూ ప్రభుత్వం యొక్క ఆదాయ సహకారంతో కూడా ప్రతి సంవత్సరం 24 లక్షలకు పైగా కూడా ఆదాయాన్ని అధికంగా సంపాదించుకుంటూ అటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాల ద్వారా ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సహకారం తీసుకొని వాళ్ళని మహిళలకు సపోర్టుగా ఉంటూ ఈరోజు ఒక ఉపాధి హామీ కల్పన కల్పించేటువంటి మహిళా పెట్రోల్ బంక్ ఈరోజు నారాయణపేటలో కలిసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మహిళల అన్ని రంగాల్లో ముందుంటారు, ధైర్యంగా ఉండాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నారాయణపేట జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.